ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లోకాసు వర్తమానం 1వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని విన్నారు కదూ? నీ జీవితంలో ఏదో ఒక తెలియని కంగారు, నీ జీవితంలో ఏదో తెలియని ఒక భయం, నీ జీవితంలో ఏదో తెలియని ఒక ఆందోళన అనుభవిస్తున్నావు కదూ? నిజమే. ప్రతి బిడ్డ ఏదో ఒక సమస్య, ఏదో ఒక కలవరాల్లో కాపురం చేస్తూనే ఉన్నారు. కానీ ప్రార్థన చేయు వారి జీవితంలోనంట దేవుడు బలమైన కార్యాలు చేస్తాడంట. ఈ జకరియా ఎలిజబెత్ నీతిమంతురాలండి. నీతిమంతులని రాయబడి ఉంది 5వ వాక్యంలో. వీరంట దేవుని సకల ఆజ్ఞలను పాటించి దేవుని దృష్టికి వారు నీతిని యథార్థవంతులు అని సాక్ష్యమును పొందారు. నేనంట ఈ రోజున నీవు కూడా యథార్థవంతుడివే, నీవు కూడా ప్రార్థన పరుడివే, నీవు కూడా నీతిమంతుడివే. నీ జీవితంలో ఏ నేరము నెపము లేదు. సాక్షాత్తు నువ్వు యేసు ప్రభులాగా జీవిస్తూ ఉంటూ బ్రతుకుతూ ఉండొచ్చును. కానీ నీ జీవితంలో ఫలం లేదే, ప్రార్థన తగ్గలేదు, ఫలం లేదే, యథార్థతగానే ఉన్నావు, కార్యం జరగలేదే, నీతిని విడిచిపెడతలేదు, కానీ నీ కార్యాలన్నీ ఆగిపోయి ఉన్నాయే అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. క్షణములో మారుతుంది వాతావరణం, క్షణములో మనిషి ఆయుష్ ఆగిపోతుంది, క్షణములో నా దేవుడు నీ పట్ల కూడా ఒక గొప్ప కార్యం చేయగలడు. ఏవండి, ఇలాగనే ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థన వినలేదేమో అనుకోలేదు జకరియా. నన్ను దేవుడు మర్చిపోయాడేమో అనుకోలేదు జకరియా. ఆ వృద్ధాప్యంలో కూడా నడవలేని స్థితిలో కూడా దేవాలయానికి వెళ్ళి అతని వంతు వచ్చినప్పుడు ధూపం వేస్తూ ఉండగా పరలోకం నుండి దేవదూత అంటుంది, జకరియా భయపడకు, ఎలిజబెత్ గర్భమును ధరించి ఒక కుమారుని కనబోతుంది. అతడెవరో తెలుసా? రోషము కలిగిన వాడు, యోహోను అని పేరు పెట్టు. అతడు ప్రజలను దేవుని వైపు త్రిప్పే ఒక బలమైన సాధనంగా నేను చేయబోతున్నానని చెప్పిన వెంటనే నేనంట నీ జీవితంలో కూడా ప్రార్థన చేస్తున్నాను, కార్యం జరగట్లేదని ప్రార్థన ఆపొద్దు. ప్రార్థన ఊపిరితో సమానం, ప్రార్థన వెన్నెముకతో సమానం, ప్రార్థన కాళ్ళతో, చేతులతో, కన్నులతో సమానం. ఏ అవయవం లేకుండా మనం బ్రతకగలమా, నడవగలమా? నేనంట నీ జీవితంలో మరువనిది ప్రార్థన. ఎప్పుడైతే మరువక సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో నిశ్చయముగా, ఖచ్చితముగా నా దేవుడు జకరియాని దర్శించినట్లుగా నిన్ను దర్శించి నీ జీవితంలో నువ్వు ఎన్నడూ ఊహించని ఒక గొప్ప కార్యము చేయునుగాక. చక్కటి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ఎవరో తెలుసా? యేసు ప్రభుకి బాప్టిస్మ్ ఇచ్చేవాడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవజనమా, కంగారు పడుతున్నావు కదూ, భయపడుతున్నావు కదూ? కంగారు పడకు, భయపడకు. జకరియా ప్రార్థన విని కార్యం చేసిన దేవుడు, జకరియా ఆక్రందన విని వృద్ధాప్యంలో చక్కటి కుమారుని యోహోని ఇచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా ఒక గొప్ప కార్యం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన మరవద్దు. ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక. మనసును పాడు చేసుకోవద్దు. ప్రస్తుతం పరిస్థితులను చూసి కంగారు పడొద్దు. నువ్వు మరువక, విడువక ప్రార్థన చేయి. ఒక ప్రవక్త నా దేవుడు నీకు ఇస్తాడు,
ఒక గొప్ప కార్యం దేవుడు నీకు ఇస్తాడు. ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మంచి వ్యాపారాన్ని దేవుడు నీ ద్వారానే జరిగించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జకరియా ప్రార్థన విని ఒక ప్రవర్తన పుట్టించినట్లుగా ఈ వాక్యము ద్వారా చేసుకుంటున్న ప్రార్థన ద్వారా ఒక గొప్ప కార్యం చేయమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఏవండి, ఒక మాట, ఈ వాత్సల్యత వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, దైవ దీవెనలు పొందండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.